రెడీగా వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్ హత్య ఆందోళన చేస్తున్న యువతి కుటుంబ సభ్యులు. నిన్న ఈ వార్త సాయంత్రం పూట హైలైట్ అయింది. యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పేసి పంట చేనులు అత్యాచారం చేసి ఇంటికి తీసుకొచ్చి ఉరివేసి చంపినట్టు బంధువుల ఆరోపణ. గంజాయి మత్తులో నలుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన అంటూ ఇక మరొక వార్త మనకు కనిపిస్తా ఉన్నది. ఒక యువతిని వరంగల్ జిల్లాలో చేన్లో అత్యాచారం చేసి బయటికి తీసుకొచ్చి ఊరేసి చంపిండ్రు అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఒక ప్రాణం పోయింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఈ ఒక్క సంఘటన కాదు. ఇప్పుడు మనం గత నెలన్నర 2-3 నెలలుగా మనం చాలా వార్తలు చదువుతూ వస్తా ఉన్నాం. అత్యాచారం జరిగింది, హోటల్కు తీసుకుపోయి అత్యాచారం చేసి చంపిండని చెప్పేసి ఒక పక్క వార్త వస్తుంది, మరొక పక్క హనీమూన్కు తీసుకెళ్లి చంపేసిందని చెప్పేసి ఒక పక్క వార్త, అత్యాచారం చేసి చంపేసిన మరొక పక్క వార్త, ఇట్లా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి కదా. నేనేమంటాను అనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకి ఇష్టం లేకపోతే, ఒక వ్యక్తి మనల్ని బలవంతంగా అత్యాచారం చేస్తున్నాడు అనుకుంటే అది ఒక్కసారి జరిగేటువంటిది కాదు కదా. డైరెక్ట్ నీ మీద అటాక్ చేసి, ఒక పులి పంజా విసిరినట్టయితే అటాక్ చేయడు కదా. నీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా, నీకు ఏ మాత్రం వేమరపాటు లేకపోయినా కూడా, నీకు కొంత అనుమానం వచ్చినా కూడా నీ పక్క వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. మీరు మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. ఇప్పుడు చైన్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ నీ మీద అటాక్ అయితే చేయడు కదా. దానికి ముందు ఎంతో కొంత ఏదో కొంత జరుగుంటుంది. చాటింగ్ చేయడమో, లేకుంటే ఫోన్లు చేయడమో, ఇబ్బంది పెట్టడమో ఏదో ఒకటి జరుగుంటది. నువ్వు అప్పుడు ఎందుకు మీ పేరెంట్స్కి నువ్వు చెప్పలేకపోయినావు? ఎందుకు ఇబ్బంది పడ్డావు నువ్వు? అప్పుడు చెప్పాలి కదా. నువ్వు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది గమనించండి ఒకసారి. ముఖ్యంగా మహిళలు, ఒక వ్యక్తి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నీ మీద అత్యాచారం చేసేంతగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే డైరెక్ట్ అయితే ఎవరు రారు కదండి. మరి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్తలేవు నువ్వు? మీ పెద్దవాళ్ళకి ఎందుకు చెప్తలేవు? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తలేవు? మొక్కగా ఉన్నప్పుడు ఎందుకు తుంచేస్తలేవు దాన్ని? సామెత ఉన్నది కదా, మొక్కగా ఉంగండి మ్రానుగా ఉన్నప్పుడు వంగుతుందా అని అన్నారు. మొక్క దశలో ఉన్నప్పుడే, మొదటి దశలో ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే అరే ఏదైతే అది అవుతుంది. వాడిని తీసుకుపోయి జైలు వేస్తారు కదా. అట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు. ఇవాళ కుటుంబాలలో కూడా నిన్న మొన్న కూడా ఒక ఆడియో వైరల్ అయింది కదా. మౌనిక అనే అమ్మాయిని భర్త చంపేసినటువంటి ఆడియో. ఆ ఆడియోలో వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటారు, ఇద్దరు అసలు చంపుతాడా అని అనుకుంటారు చూస్తే కనుక. తీరా చూస్తే చంపేసిండు. నీకు అట్లాంటి అనుమానం వచ్చినప్పుడు, ఏ మేరకు అనుమానం వచ్చినా కూడా నువ్వు ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేయాలి, మీ తల్లిదండ్రులకు చెప్పేసేయండి. అట్లా చేయాలి. కానీ తీరా మనకి ఘోరం అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి నేరస్తులకు వాళ్ళకి మరణ శిక్ష వేయాలి, కొట్టాలి, నరకాలి, చంపాలంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు జైల్లో పెడతారు పోయి. గంతే ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేయలేరు. కాబట్టి దీని మీద మహిళలు ముఖ్యంగా ఆలోచించాలి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా, బయట హైదరాబాద్ లో కూడా రోడ్ల మీద మిమ్మల్ని ఎవరైనా వెంబడించినా కూడా, మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, తెలియని నెంబర్ల నుంచి మెసేజ్ వచ్చినా కూడా, ఏదో పెద్ద మీరు ఊగిపోయి ఇదేదో మేము తెలియంది అన్నట్టు ఏదో ఎగ్జైట్మెంట్లో మీరు ఉండకండి. అసలే రోజులు బాగోలేవు. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అంతేగాని లేనిపోని విషయాలలో తల దూర్చి, కాలు దూర్చి, సెల్లు దూర్చి, చేయి దూర్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని చెప్పేసి ఈ వార్త మీకు చెప్తా ఉన్నది అలా.